సో మీ లవ్ స్టోరీ మీరు ఫస్ట్ ఎవరికి చెప్పారు? ఆయన మీతో మాట్లాడడానికి చిన్న బయట ఉంది, సో అది చూద్దాం. అవునా? ఎస్, ఫైన్. రఘు, ప్రణవి, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. నాకు తెలిసిన ఇద్దరు ఫ్రెండ్స్ కూడా ఒక్కటైనందుకు చాలా సంతోషంగా ఉంది. మీరు ఇప్పుడు కూడా కలిసిమెలిసి హ్యాపీగా ఉండాలని, లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ సత్య. రఘు ప్రణవి గురించి ఇలా నాకు ఇష్టము అని చెప్పింది మొట్టమొదటిసారిగా వాళ్ళ ఇంట్లో కూడా కాదు, వాళ్ళ మదర్కి కానీ వాళ్ళ బ్రదర్కి కానీ కాదు, ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకే చెప్పాడు. ప్రణవి విషయం ఆ యాడ్ లైఫ్ జిమ్లో మాట్లాడుకునే వాళ్ళము. మంచి అమ్మాయి, చాలా సింపుల్గా ఉంటుంది, చాలా బాగా పాడుతుంది, ఇదే విషయం ఎక్కువగా నాతో డిస్కస్ చేసేవాడు. అయితే ఏంటి ఇష్టం అయితే చెప్పు, మనం దాన్ని బట్టి మూవ్ అవుదాం అనేవాడిని. నిజంగా భయ చాలా ఇష్టము, ఒప్పుకుంటే పెళ్లి చేసుకుందాం అన్న ఇది ఉంది. వెంటనే అయితే ఒప్పుకోలేదు, కానీ చాలా ఫస్ట్ వద్దని లేదని ఇవన్నీ కామన్గా జరిగినాయి. తర్వాత ఆటోమేటిక్గా తన గురించి తెలుసుకోవటం, రఘు గురించి తెలుసుకోవటం. ఫస్ట్ ఎలాగైనా లేడీస్ అంటే కొంచెం భయం ఉంటుంది కదండి, అదే భయం ప్రణవిలో కూడా ఉంది. తర్వాత రఘు గురించి తెలుసుకోవటం, ఆ ఇష్టం ఏర్పడటం, వాళ్ళిద్దరూ కలవటం, ఇదంతా కూడా జరిగింది. హాయ్ రఘు. సో ఫైన్. సో సత్య మాస్టర్ గారిని మధ్యలో వాడారనమాట. అదే ఆయన సూత్రధారి. చక్కగా చెప్పారు, వీళ్ళు కన్వే చేయడం ఒక అబ్బాయిని కన్వే చేశారు. అంటే జిమ్ లో ఎలా ఉండేదంటే, మేము సరదాగా జిమ్ చేసుకునే టైంలో సమ్మర్, సో ఇలానే మేము బాబాయ్ బాబాయ్ అని మాట్లాడుకుంటాం, కొరియోగ్రాఫర్సే కదా. సో చేస్తూ చేస్తూ ఇలా సరదాగా నువ్వు ఎక్కువ షోస్ చేస్తుంటావు కదా, సో నీకు అలా ఏమైనా టచ్ ఉంటుందా అంటే, ఎవరు అని నాకు ఇలా ఉంది అని బాగా చెప్తూ ఉండేవాడిని. సో తను సరే నేను హెల్ప్ అవుట్ చేస్తాను, నాకు తెలిసిన ఛానల్ ఒకటి ఉందని తను టేక్ ఆఫ్ చేశాడు. బట్ అది ఫ్లాప్ అయింది ఫస్ట్ టైం. తర్వాత ఇంకా నేనే ఇంకా తీసుకొని తను హెల్ప్ అవుట్ చేశాను. అంటే ఇంకా పాపం తన వల్ల ఫస్ట్ టేక్ ఆఫ్ అయితే తను ఇవ్వడం అనేది జరిగింది. అందుకే నాకు తను పెళ్ళికి వచ్చినప్పుడు కూడా అండ్ ఫోటో తనతో దిగేటప్పుడు కూడా అది ఉందన్నమాట. అంటే తను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. మొత్తానికి ఎప్పుడు పెట్టిస్తున్నావు పప్పన్నం అని అడుగుతూ సడన్ గా జరిగింది కదా. సో ఇట్స్ లైక్ హ్యాపీ. థ్యాంక్స్ బాబాయ్, థ్యాంక్స్ సో మచ్.